ఆలు కొత్తిమీర కాజు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మనం ఉడికించుకున్న అన్నం, ఉడికించుకున్న ఆలు, అలాగే స్మాష్ కూడా చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాం. ఇక మరి వంటలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకోవాలి. ఇది నా పని, ఇది మాత్రమే నా పని. ముందుగా లవంగాలు, డ్రై రోస్ట్, ఇది కూడా డ్రై రోస్ట్. తర్వాత దాల్చిన చెక్క, కొంచెం మసాలా యాడ్ చేస్తే రైస్కి బాగుంటుంది అన్నమాట. జీలకర్ర, ఇవన్నీ మిక్సీ పట్టాలా? అదేం లేదా? మిక్సీ పట్టాలి. ఇవి వేగుతూ ఉంటే ఈలోపు మనం కొత్తిమీరను పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం. ఓకే, అయితే ఇది దీనికి మెయిన్ ఫ్లేవర్ కొత్తిమీరే. ఎంత కొత్తిమీర ఎక్కువ యాడ్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది రైస్కి. పచ్చిమిర్చి అండ్ కొంచెం లెమన్ జ్యూస్ ఫ్లేవర్ రైస్కి పడితే బాగుంటుంది అన్నమాట. మిక్సీ పట్టుకుని వచ్చేసేది. అయిపోయిందా? తీసుకొచ్చేయండి. మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఇలా. ఒక పక్క ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఎస్, ఇందులో ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్న పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నాను. మీ పొన్నూరు ఆ స్పెషల్ రావాలంటే ఫస్ట్ ఇవన్నీ కూడా డ్రైగానే మనం రోస్ట్ చేసుకుని ఆ తర్వాత నూనె. ఇది ఇప్పుడు కొంచెం పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసి ఈ బౌల్లోకి తీసేయాలా? ఇప్పుడు దీని స్పెషాలిటీ కొంచెం గీ ఫ్లేవర్ కోసం, కొంచెం ఆయిల్ అన్నమాట. ఇప్పుడు ఆయిల్, నూనె, నెయ్యి సమపాలల్లో. ఎస్, జీలకర్ర, ఆవాలు, దీంట్లోనే ఇప్పుడు కాజు. తర్వాత మనం ఇందాక కొన్ని డ్రై రోస్ట్ చేసాం కదా బఠానీ, ఇప్పుడు కొన్ని ఆయిల్లో ఫ్రై చేస్తాం అన్నమాట. దీంట్లో ఆల్రెడీ మనం హాఫ్ బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఆలుని వేసేస్తున్నాను. జనరల్గా కొత్తిమీర రైస్, పుదీనా రైస్ అంటే గ్రీన్ కలర్లో ఉండిద్దని ఎవరు ఇష్టపడరు కదా పిల్లలు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే కొంచెం ఆలు యాడ్ అవుతుంది కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది. అండ్ పచ్చి బఠానీ కూడా ఇష్టంగా తింటారు కాబట్టి, ప్రోటీన్ ఫుడ్ కూడా కాబట్టి, ఇలా ఈ కాంబినేషన్స్లో మనం చేస్తే అందరు ఇష్టంగా తింటారనమాట. వంట అంటే ఆషామాషి కాదు కదా, ఏది ఎప్పుడు ఏ టైంకి వెయ్యాలి అంతే, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ జగ్లో ఉంటుంది. ఇలా పేస్ట్ చేయటం వల్ల ఏంటంటే కూడా పిల్లలకి ఫ్లేవర్ డైరెక్ట్గా తెలియదు ఏం వేసాము అనేది. నెక్స్ట్ టైం సాల్ట్, రైస్ మొత్తానికి సరిపడా యాడ్ చేసేసుకుంటాం మనం ఇప్పుడే. సాల్ట్
ఒకసారి మిక్స్ చేసేసుకొని రైస్ యాడ్ చేసేస్తే మన రైస్ ఐటమ్ రెడీ అయిపోతుంది. ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందంటే జాబ్ హోల్డర్స్ అందరికీ ఎర్లీ మార్నింగ్ ఈజీ అయిపోతుంది పని అన్నమాట. అందుకే మనం పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ మనము యాడ్ చేస్తున్నాము. చూసి మిక్స్ చేసి కావాలంటే యాడ్ చేయొచ్చు. ఓకే అన్నపూర్ణ గారు, రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయింది. తీసేసుకోండి. వేడివేడిగా ఈజీగా చేసుకునే ఆలు కొత్తిమీర కాజు రైస్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆలు కొత్తిమీర కాజు రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: లవంగాలు 4, దాల్చిన చెక్క 2, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, నిమ్మరసం కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించిన అన్నం 1 కప్పు. ఆలు కొత్తిమీర కాజు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, పచ్చి బఠానీలు వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి, నూనె వేసి వేడయిన తర్వాత జీలకర్ర, జీడిపప్పు, పచ్చి బఠానీ, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, వేయించి పక్కన పెట్టుకున్న లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసి కొద్దిసేపు వేపుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, సరిపడా ఉప్పు, ఉడికించిన అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆలు కొత్తిమీర కాజు రైస్ రెడీ.